అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న 2024లో జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి గెలిచాయి. అదొక పండగ వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్కి అయితే తీసుకొచ్చిందని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే గతంలో బీజేపీకి సీనియర్ లీడర్స్ గా ఉన్నటువంటి కంభంపాటి హరిబాబు ఒకప్పుడు వైజాగ్ ఎంపీగా సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మపై పోటీ చేసి గెలిచాడు వైజాగ్ ఎంపీగా. ఆయన ఇవాళ మిజోరం గవర్నర్ గా పనిచేస్తున్నాడు. అదే కోవలో తెలంగాణకు సంబంధించి సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయ గారు హర్యానాకు గవర్నర్ గా ఉన్నారు ఇవాళ. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు 2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో గెలవగానే మన దేశంలో ఎవరిదైతే టర్మ్ అయిపోతుందో గవర్నర్ గా పనిచేసిన వాళ్ళలో ఒకరికి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి ఒకరికి అవకాశం వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ ప్రతిపాదనను బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్న రాష్ట్ర టీడీపీ యొక్క ముఖ్య నాయకులకైతే పంపించడం జరిగింది. ఇందులో భాగంగా రానున్న నెక్స్ట్ 3 నెలల్లో ఎవరైతే ఒక సీనియర్ లీడర్, ఒక ఎఫిషియెంట్ లీడర్ ఉంటారో, టీడీపీకి అత్యంత సేవలు చేసింటారో వాళ్ళనైతే యునానిమస్ గా ఎన్నుకొని బీజేపీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి అయితే వీళ్ళు ఆ పేరు పంపిస్తే వాళ్ళు సరికొత్తగా ఎక్కడైతే గవర్నర్ పోస్ట్ ఖాళీ ఉంటుందో అక్కడ తెలుగు వారికి మరో గవర్నర్ పోస్ట్ అయితే దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటికి మన తెలుగు వాళ్ళలో చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ లో ఒక బండారు దత్తాత్రేయ కావచ్చు, ఒక కంభంపాటి హరిబాబు కావచ్చు, ఇదే కావాలి ఇంకొక గవర్నర్ కి అయితే ఒక అవకాశం ఉంటుంది. అది మనం అందరం గర్వపడాల్సిన విషయం. అయితే ఈ గవర్నర్ల ఎంపికలో ఏమేమి పనిచేస్తాయి, అసలు ఈ రేసులో ఎవరు ముందున్నారనేది ఒకసారి చూస్తే అందరికీ ప్రధానంగా గుర్తొచ్చే విషయం, సీనియర్ లీడర్ టీడీపీకి గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. అదేవిధంగా ఆర్థిక మంత్రిగా పనిచేశాడు, కేంద్రంలో ఎంపీగా పనిచేశాడు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు. సీనియర్ లీడర్ అశోక్ గజపతిరాజు గారు చాలా సౌమ్యుడు. అదేవిధంగా అతని పైన ఏ చిన్నపాటి అవినీతి మరొక కూడా లేదు. తొందరగా రాజకీయాల నుంచి విరమించుకున్నాడు. ఈ మధ్య పోటీలో కూడా పాల్గొనలా, ఎంపీ ఎలక్షన్స్ లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కానీ. ఆయన ఈ రేసులో ముందున్నాడు. అయితే మనం చూస్తే విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ వారు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇస్తే బాగుంటుంది గవర్నర్ పోస్టు అని వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. అదే కన్నా నిజమైతే ఈ కోవలో రేసులో ముందుండే వ్యక్తుల్లో బీసీలకు సంబంధించిన సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు గారు, ఆయన చాలా అంటే చాలా ఎఫిషియెంట్ గా ఆర్థిక మంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో చాలా కొత్త సంస్కరణలు అయితే తీసుకొని వచ్చారు. 1994 సంక్షోభ సమయంలో కూడా టీడీపీకి స్పీకర్ గా వ్యవహరించాడు. ఆర్థిక మంత్రిగా, స్పీకర్ గా, అదేవిధంగా 5 నుంచి 6 సార్లు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. టీడీపీకి సంబంధించిన సీనియర్ లీడరు, అతని కూతురు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నది. సో చూస్తుంటే అతనికి అవకాశం దక్కకపోవచ్చేమో అనే ఆలోచనలు కూడా కలుగుతున్నాయి. ఇంకా ఎస్సీలకు సంబంధించినట్లు చూస్తే వర్ల రామయ్య గారు రేసులో ప్రధానంగా ముందున్నారు. రీసెంట్ గా ఒక ఎంపీగా పోటీ చేయాలని ఆయన ప్రయత్నం చేశారు. టీడీపీ పార్టీని నమ్ముకొని చాలా సంవత్సరాలు ఒక స్పోక్స్ పర్సన్ గా అతని యొక్క వాగ్దాటితో టీడీపీకి ఎల్లవేళ తోడున్నారు. అయితే అతని కొడుకు కూడా ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ రేసులో వీళ్ళ వరకు గవర్నర్ విషయంలో వీళ్ళైతే ప్రధానంగా ఉన్నారు. అయితే ఒకవేళ వీళ్ళకన్నా గవర్నర్ పోస్టులు దక్కకపోతే మొన్న రీసెంట్ గా మనం చూసాం, వైసీపీకి సంబంధించిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 3 అయితే రాజీనామా చేయడం జరిగింది. ఒకరు బేద మస్తాన్ గారు కావచ్చు, 2 ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, అదేవిధంగా 3 మోపిదేవి వెంకటరమణ కావచ్చు. వీళ్ళు 3 అయితే వైసీపీకి వారి యొక్క సభ్యత్వానికి రాజ్యసభ ఎంపీ స్థానానికి రిజైన్ చేయడం జరిగింది. వీళ్ళల్లో బేద మస్తాన్ గారు ఆల్రెడీ టీడీపీ నుంచి ఒక హామీ తీసుకొని అతని పోస్టింగ్ 2026 వరకు అంటూ ఉంది. బేద మస్తాన్ గారికి టీడీపీ నుంచి మళ్ళీ రాజ్యసభ నుంచి మేము ఎన్నుకుంటాము అని టీడీపీ నుంచి హామీ దక్కిన తర్వాత ఆయన పోస్ట్ కి రిజైన్ చేయడం జరిగింది. కాబట్టి బేద మస్తాన్ గారి పేరు యునానిమస్ గా టీడీపీ రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎన్నికవడం జరిగింది. మిగిలిన 2 స్థానాల్లో రీసెంట్ గా ఉన్న ఊహాగానాల ప్రకారం ఒక రాజ్యసభ స్థానాన్ని అయితే జనసేనకి అయితే ప్రతిపాదించడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ పెద్దతాలలో ప్రస్తుతానికి ఆ రాజ్యసభ ఎంపీ స్థానం బీజేపీకి కావాలి అని జనసేనాని టీడీపీని అయితే కోరడం జరిగింది. అందుకు జనసేనాని కూడా సుముఖంగా ఉన్నట్లు అర్థమవుతోంది. జనసేనాని సొంత అన్నైనటువంటి నాగబాబుకి అయితే ఈ ఎంపీ పోస్ట్ దక్కిండేది. కానీ ఇవాళ చూస్తుంటే బీజేపీ పోటీలోకి వచ్చినప్పుడు మరోసారి జనసేనాని త్యాగం అంటూ చేయాల్సి వస్తుంది. అదే నిజమైతే ఆర్ కృష్ణయ్య గారు అతని యొక్క రాజ్యసభ ఎంపీ పదవి 2028 జూన్ వరకు ఉంది. అయితే ఆయన కూడా రిజైన్ చేయడం వల్ల మరోసారి బీజేపీతో స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకొని రాజ్యసభగా మరోసారి ఎన్ని కావాలని వాళ్ళ ముందు ప్రతిపాదన పెట్టడం జరిగింది. అందుకు బీజేపీ కూడా సుముఖంగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఆర్ కృష్ణయ్య గారి చరిత్ర చూసినట్లయితే గతంలో అనేక ఉద్యమాలు బీసీల కోసం పనిచేశారు. ఇప్పుడు రీసెంట్ గా టీడీపీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ హెడ్ గా ఉన్నాడు ఒక్కనొక కాలంలో. తర్వాత వైసీపీకి వచ్చి వైసీపీలో కూడా రాజ్యసభ స్థానం అంటూ దక్కించుకోవడం జరిగింది.
కాబట్టి అంతో ఇంతో గట్టిగా పరిచయాలు ఉంటాయి కాబట్టి అది బీజేపీకి అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను 2 రాష్ట్రాల్లోనూ బీజేపీకి కొంచెం కాస్త ఉపకరిస్తుందని మరోసారి ఆర్ కృష్ణ గారిని రాజ్యసభ ఎంపీ స్థానానికి బీజేపీ అయితే నియమించడం జరుగుతుందన్నట్లు మనకు అర్థమవుతుంది. ఈ నెల 10వ తారీఖున ఫైనల్ నామినేషన్స్ టైం గడువు దగ్గర పడుతుందన్న ఇంకా మిగిలినటువంటి ఒక్క స్థానం ఏది బేదం మస్తాన్ గారి స్థానం అయితే సుస్థిరం అయిపోయింది. అదేవిధంగా బీజేపీ నుంచి ఆర్ కృష్ణ గారి స్థానం అయితే సుస్థిరం అయిపోయింది. ఉండే ఒక ఎంపీ స్థానానికి టీడీపీలో చాలా మంది మహామహులు పోటీ పడుతున్నారు. వాళ్ళలో ముఖ్యంగా చూస్తే టీడీపీకి బ్యాక్ ఎండ్ నుంచి అనేక విధాలుగా పనిచేసినటువంటి భాష్యం రామకృష్ణ గారు రేసులో ముందున్నారు. ఇదే కోవలో సానా సతీష్ గారు కూడా ముందున్నారు. ఇంకా ఈ పోటీ పడే వాళ్ళలో గల్లా జయదేవ్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కూడా. వీరు నలుగురు ఈ యొక్క మిగిలినటువంటి రాజ్యసభ స్థానానికి చాలా శతవిధాల పోరాడుతున్నారు. వాళ్ళలో ముఖ్యంగా అయితే సానా సతీష్ గారికి కావచ్చు, భాష్యం రామకృష్ణ గారికి కావచ్చు, ఇద్దరిలో ఒకరికైతే రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉందని ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం మనకైతే అర్థమవుతుంది. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మేము ముందుకు వస్తాము. ధన్యవాదాలు.